ప్రతి మనుషునికి ఎక్కువ కాలం బ్రతకాలి, దీర్ఘాయుష్తో జీవించాలి. ప్రతి మనుషుని కోరిక, ప్రతి మనుషుని కళ అర్ధాయుష్తో చనిపోవాలని, అకాల మరణాన్ని పొందుకోవాలని ఏ మనిషి కూడా ఆశపడడు, కలలో కూడా అనుకోడు. ఒకవేళ అలాంటి కళ గనక వస్తే తుల్లిపడి లేచి ఛీ ఈ పాడు కలగాను, ఎలాంటి దరిద్రపు కళ వచ్చింది ఏంటని ప్రతి వ్యక్తి నిందించుకుంటాడు. ప్రతి మనుషుడు దీర్ఘాయుష్తో బ్రతకాలి తహతహలాడతాడు. నేనంట ఓ మనిషి పట్టుదలతో, ప్రయాసంతో జీవితంలో ఏదైనా సాధించగలడేమో కానీ ప్రాణాన్ని సాధించలేడు. ప్రాణము ఓ నూతన సంవత్సరం, ఒక మనుషుడికి దేవుడు అనుగ్రహించే దయాకిరీటం. చరిత్ర పుటల్లో మనం చూస్తే కొంతమంది మహానుభావులు అని పిలువబడిన వారు, కోట్లకు పడగెత్తిన వారు, ఆరోగ్య సూత్రాలు కడు జాగ్రత్తగా పాటిస్తూ ఎక్కువ కాలం బ్రతకాలి. మీరు వినుంటారు మైకేల్ జాక్సన్. ఎంతమంది అదిగో చూసారా ఆయన్ని? మైకేల్ జాక్సన్ ఆయన ఎప్పుడు అంటూ ఉండేవారట, 150 సంవత్సరాలు నేను బ్రతకాల. 100 కాదు, 75 కాదు, 150 సంవత్సరాలు బ్రతకాలి అని చెప్పి ఆయన చుట్టూతో ఎప్పుడు 20 మంది వైద్యుల్ని తన చుట్టూతో ఉంచుకునేవాడట. ముక్కుకు ఒక వైద్యుడు, నోటికి ఒక వైద్యుడు, కంటికి ఒక వైద్యుడు, కాలుకు ఒక వైద్యుడు, చేతికి ఒక వైద్యుడు, తలకు ఒక వైద్యుడు. ఒక్కొక్క అవయవాన్ని ఇన్సూరెన్స్ చేయించుకున్నాడట. ఇన్సూరెన్స్ ఎందుకు ఇంత ప్రయత్నం చేశాడంటే 150 సంవత్సరాలు బ్రతకాలని. తప్పేమీ కాదు, కానీ విచిత్రం ఏంటో తెలుసా? 50 సంవత్సరాల వయసులోనే ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. సరే, ఈయన కొంతమందికి తెలిసి ఉండకపోవచ్చు. మన భారతదేశంలో తెలుగువారికి సుపరిచితురాలు శ్రీదేవి. ఆ తల్లి మహా గొప్ప అందాల రాశి. తినే ప్రతి తిండిలో, త్రాగే ప్రతి ద్రావకంలో కడు జాగ్రత్త తీసుకునేదట. ఇది ఎంత క్యాలరీస్, ఇది త్రాగితే ఎన్ని క్యాలరీస్ నాకు వస్తాయి, బరువు పెరుగుతానా తగ్గుతానా అని. చివరికి ఆ తల్లి జీవితంలో ఉప్పు, సాల్ట్ అనేది వాడేది కాదట. చనిపోయే ఆఖరి క్షణం వరకు అందాన్ని కాపాడుకుంటూ దీర్ఘాయుష్తో బ్రతకాలనుకుంది. విచిత్రం ఏంటో తెలుసా? ఏ జాగ్రత్తలు తీసుకున్న వాళ్ళు 70-80 సంవత్సరాలు బ్రతికిన వాళ్ళు ఉన్నారు. ఈ తల్లి 54 సంవత్సరాల నడి వయసులోనే చనిపోయింది. చనిపోయిందో ఖాళీ మీరు పూర్తి చేసుకోండి. ఎప్పటికీ ఎవ్వడికి, ప్రపంచంలో ఎవ్వడికి తెలియని అదో మిస్టరీ. ప్రతి వ్యక్తి బ్రతకాలి ఆరాటపడతాడు. ఐసీయూలో చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడే వ్యక్తి కూడా ఏం కోరుకుంటాడో తెలుసా? పాస్టర్ గారు, నేను బ్రతకాలి పాస్టర్ గారు, ఇంకో నూతన సంవత్సరం దేవుడు నాకు అనుగ్రహించేటట్లుగా నా కొరకు ప్రార్థన చేయండి పాస్టర్ గారని ప్రాణాపాయపు స్థితిలో మరణ పంచుల్లో కొట్టుమిట్టాడే వ్యక్తి కూడా బ్రతకాలి అని ఆశపడతాడు. తప్పేమీ కాదు. అయితే నేనంట ఒక నూతన సంవత్సరం అది ఒక మనుషునికి దేవుడు మాత్రమే అనుగ్రహించగలిగే దయాకిరీటం. ప్రైజ్ ది లార్డ్. మనుషుడు ఎంత జాగ్రత్త తీసుకున్నా కొంతకాలం బ్రతకగలడేమో, కానీ ద్వితీయోపదేశకాండంలో చక్కటి మాట రాయబడి ఉంటుంది. చూడండి, ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 20వ వచనం. నాతో కలిసి, నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఆయన ప్రమాణము చేసిన దేశంలో మీరు నివసించున్నట్లు యెహోవాయే మీ ప్రాణమునకు, నీ దీర్ఘాయుష్కు మూలమై ఉన్నవాడు. కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకొనున్నట్లు జీవమును కోరుకొనుడి. ఒకసారి తలల పైకెత్తండి. దైవజనుడైన మోషే 120 సంవత్సరాలు బ్రతికి
ప్రాణాన్ని కోల్పోయే ఆఖరి క్షణంలో దేవుడైన యెహోవాను ఇలా సంబోధిస్తాడు, నీ ప్రాణమునకు, చెప్పండి, నీ ప్రాణమునకు, తర్వాత మాట, నీ ప్రాణమునకు నీ దీర్ఘాయుష్కు మూలమైన యెహోవా అని మాట్లాడతాడు. యేసయ్యకు మహిమ కలుగును గాక. మన ప్రాణానికి సోర్స్ ఎవరు? దీర్ఘాయుష్కు సోర్స్ ఎవరు? ఒక వ్యక్తి సజీవునిగా భూమి మీద బట్ట కట్టి బ్రతకాలి అంటే దీనికి ఆధారం, దీనికి మూలం ఎవరంటే దేవుడైన యెహోవా మాత్రమేనని దైవజనుడైన మోషే ఈ స్థలంలో మాట్లాడతాడు. ఇంకొకసారి పదజాలం చెప్తాను. దేవుని సంబోధించేటప్పుడు నీ ప్రాణమునకు నీ దీర్ఘాయుష్కు మూలమైన యెహోవా అని మాట్లాడతాడు. నిజమే, 2024 సంవత్సరం అంతా దేవుడు మనల్ని సజీవులుగా కాపాడి ఈ నూతన సంవత్సరంలో మనం అడుగు పెట్టామంటే మన నీతో, మన యథార్థతో, మన భక్తో, లేకపోతే మనం దేవుని సన్నిధిలో చేసిన కన్నీటి ప్రార్థన, మనం తీసుకున్న ఆరోగ్య జాగ్రత్తలో ఇవేవి కాదు, కానీ దేవుడే నిన్ను బ్రతికించాడు, దేవుడే నీకు జీవాన్ని పోశాడు, దేవుడే నీ ఆయుష్కాలాన్ని పొడిగించి మరో నూతన సంవత్సరాన్ని, మరలా ఈ మాట చెప్తాను, ప్రతి వత్సరం దేవుని దయా కిరీటం. 2025 సంవత్సరంలో నువ్వు అడుగు పెట్టావు అంటే దీని అర్థం ఏంటో తెలుసా తల్లి? నీ తల మీద 2025 సంవత్సరం అనే దయా కిరీటాన్ని దేవుడు ఉంచాడు. దయా కిరీటాన్ని, ఆ దయా కిరీటాన్ని ఆత్మ సంబంధమైన నేత్రాలతో నువ్వు చూడగలిగితే, సజీవునిగా బ్రతికి బట్ట కట్టే నూతన సంవత్సరంలో ఒక వ్యక్తి అడుగు పెట్టాడు అంటే, కీర్తనలో చూస్తాం కదా, సంవత్సరమును దయా కిరీటముగా ధరింపచేసి ఉన్నావు. చప్పుడు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. చనిపోయినటువంటి బిడ్డలు ఎంతోమంది ఈ దినాన్ని చూడలేక చనిపోయిన బిడ్డలు ఉన్నారు. మనం బ్రతికున్నాం. చనిపోయిన బిడ్డల కంటే మనమేదో నీతిమంతులం అయినందువల్ల మనం బ్రతికలేం. ఎందుకు దేవునిలో బ్రతికిన వాళ్ళు కూడా చిన్న వయసులోనో అర్ధాయుష్తోనో ఎందుకు కొంతమంది చనిపోతారు? హెబ్రీ గ్రంథంలో పౌలు గారు అంటాడు, ఒక వ్యక్తికి దేవుడు అప్పగించిన పని సంపూర్ణమైపోతే, ఒక వ్యక్తిని దేవుడు లోకంలోనికి పంపించేటప్పుడు, ఇదిగో ఈ బిడ్డ ఈ పని చేయాలి, ఈ బిడ్డ ద్వారా నేను ఈ పని జరిగించుకోవాలి, ఒక ఆశతో ఒక వ్యక్తిని దేవుడు లోకానికి పంపిస్తాడు. ఆ వ్యక్తి ద్వారా దేవుడు ఏ పని అయితే జరిగించాలని నేను ఆశపడ్డాడో ఆ పని పూర్తయితే, పని పూర్తయిన తర్వాత ఒక్క దినం కూడా ఇక ఆ వ్యక్తి భూమి మీద బ్రతకడం. ప్రభా బ్రతికించయ్యా అని మనం ఎంత అన్నా, దేవుని ప్రణాళిక సంపూర్ణమైపోతే సంపూర్ణమైపోయిన ప్రజలు ప్రభు రాజ్యానికి చేరతారు. రెండవది, ఆయన దృష్టికి ఎవరు సంపూర్ణులుగా కనపడతారో సంపూర్ణులైన వారిని దేవుడు తన సన్నిధికి తీసుకెళ్తాడు. ఒకసారి మీరు ఆలోచించండి, మనం ఇంకా బ్రతికున్నామంటే, సజీవులుగా భూమి మీద మన బట్ట కట్టగలుగుతున్నామంటే దానికి కలిగిన 2 కారణాలు చెప్పమంటారా? ఈ భూమి మీద నువ్వు దేవుని కొరకు చేయాల్సిన కార్యాలు కొన్ని మిగిలి ఉన్నాయి గనుక, దేవుని కొరకు నువ్వు చేయాల్సిన కార్యాలు, నీ మీద దేవుడు పెట్టుకున్న ఉద్దేశాలు కొన్ని భూమి మీద మిగిలి ఉన్నాయి గనుక ఆయన పని జరిగించడానికి మనల్ని సజీవులుగా దేవుడు బ్రతికించాడు. రెండవది, మనం ఇంకా ఆయన దృష్టికి సంపూర్ణులం కాలేదు. అందుకనే ఈ 2025 సంవత్సరాన్ని దయా కిరీటంగా దేవుడు మనకు అనుగ్రహించాడు. యేసయ్యకు మహిమ కలుగును గాక. ప్రకటనలో స్థలంలో రాసి ఉంటుంది, నీకు అనుగ్రహించబడిన కిరీటాన్ని ఎవ్వడూ అపహరించకుండా జాగ్రత్తగా చూచుకో అంటాడు. చూడండి అన్నమాట. 3వ అధ్యాయం 11వ వచనం నాతో కలిసి చెప్పండి. నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడును నీ కిరీటమును అపహరింపకుండునట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము. అందరు నా వైపు చూడు. మన తల మీద దేవుడు ఏముంచారు? పెద్దగా చెప్పాలి. దయ అనే కిరీటాన్ని మన తల మీద ఉంచాడు. మన తల మీద ఏ కిరీటాన్ని అయితే దేవుడు ఉంచాడో ఆ కిరీటాన్ని అపహరించాలని ఒకడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అంటాడు భక్తుడు ఇక్కడ, నీ కిరీటమును ఎవడు అపహరింపకుండా ఉండునట్లు
జాగ్రత్తగా ఉండు, నీవు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకో అంటాడు. ఈ 2025 సంవత్సరం అంతా మన తల మీద దేవుడుంచిన ఆ దయా కిరీటాన్ని జాగ్రత్తగా కాపాడుకునే కృప దయగల దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఎస్, ప్రతి సంవత్సరం దేవుని దయా కిరీటం అని అన్నాం కదా. ఆయన దయా కిరీటం మన తల మీద ఉండి అది ఏ ఏ పనులు చేయటం ప్రారంభిస్తుందో ఒక్క 4 విషయాలు చెప్తాను. మన తల మీద నిలిచి ఉన్న ఆ దయా కిరీటం దైవికమైన దాహాన్ని ప్రతి క్షణం మన గుండెల్లో పుట్టించడం ప్రారంభిస్తాయి. ఏ దాహం? లౌకికమైన దాహం ఉంటుంది, అపవిత్రమైన దాహం ఉంటుంది, శరీర సంబంధమైన దాహం ఉంటుంది. వీటన్నిటికి మించి దైవికమైన దాహం. ఒక వ్యక్తి అంతరంగంలో దైవికమైన దాహం కలగటానికి కలిగిన కారణం ఏంటంటే ఆ వ్యక్తి తల మీద నిలిచిన దయాకిరీటం ఆ వ్యక్తి లోపటి నుంచి దైవికమైన దాహాన్ని పుట్టిస్తుంది. చూడండి ఆ మాట, అపోస్తల కార్యాలు 7వ అధ్యాయం 46వ వచనం. అతడు దేవుని దయ పొంది, అందరూ చెప్పాలి, అతడు దేవుని దయ పొంది యాకోబు యొక్క దేవుని నివాస స్థలము కట్టగోరెను. నా వైపు చూడండి, ఎవరతను? ఎవరు అన్నారు? అదే చెప్పేది, ఏదో డౌట్ లేకుండా చెప్పండి. మీ మీద మీకు డౌట్ ఉంటే అట్ట. ఎవరతను? దావీదు. దావీదు దేవుని దయ పొంది యాకోబు దేవునికి ఒక నివాస స్థలము కట్టగోరెను. దావీదు మనసులో ఏ కోరిక బయలుదేరిందట? దావీదు మనసులో ఏ కోరిక బయలుదేరిందట? యాకోబు దేవునికి ఒక నివాస స్థలము కట్టాలి అనే కోరిక బయలుదేరిందట. సహజంగా ఏ వ్యక్తికైనా తప్పేమి కాదు, నేను నివసించడానికి ఒక మంచి ఇల్లు కట్టుకోవాలి, తప్పేమి కాదు. ఇలాంటి కోరిక బయలుదేరుతుంది. అరే, నేను రాజుని, రాజు నివసించడానికి ఒక అందమైన రాజభవనాన్ని కట్టుకోవాలి, ఈ కోరిక బయలుదేరుతుంది, తప్పేవి కాదు. కానీ విచిత్రం ఏంటంటే దావీదు గుండెల్లో బయలుదేరిన కోరిక యాకోబు దేవునికి నివాస స్థానం కట్టాలి. ఒక మాట అడుగుతా, దావీదా, ఈ కోరిక నీకెందుకు కలిగిందయ్యా? నీ కలగటానికి కారణం ఏంటయ్యా? దావీదుని అడిగితే దావీదు ఏమంటాడో తెలుసా? నేను దేవుని దయ పొందాను గనుక నా గుండెలో నుండి ఒక దైవికమైన దాహం పుట్టుకొని వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. ఒకసారి మీరు ఆలోచించండి, 2025 సంవత్సరం అడుగు పెట్టక మునుపు 2024 సంవత్సరం చివరి నుండి ఒక్కొక్కరి హృదయాల్లో, దేవా 2025 నీ కొరకు నేను బ్రతకాలి, ఒక ఖచ్చితమైన భక్తి జీవితం చేయాలి. ఒకప్పుడు లోకానుసారుడిగా బ్రతికా, ఇక అలా బ్రతకనయ్యా, నీ కొరకు నేను బ్రతుకుతానయ్యా అని డిసెంబర్ నెల చివరి దినాల్లో అంతరంగంలో సంఘర్షణ జరిగింది కదా. నీ కొరకు బ్రతకాలని ఎన్నెన్నో హృదయంలో తీర్మానాలు చేసుకున్నాం కదా. చేసుకున్నావా లేదా? హృదయంలో ఆలోచనలు బయలుదేరాయా లేదా? రోజుకొచ్చి 3 గంటల ప్రార్థన చేయాలి, 3-4 అధ్యాయాలు చదవాలి, ఈ ఆశలు ఆలోచనలు బయలుదేరాయా లేదా? ఎందుకు బయలుదేరాయో తెలుసా? దేవుని దయ నీ అంతరంగంలో పనిచేసింది కనుక. 2 రోజుల క్రితం ఒక అన్న వచ్చి ఏడుస్తున్నాడు, 55 సంవత్సరాల వయసు. నా చేతులు పట్టుకొని ఏడుస్తా ఏమన్నాడు తెలుసా? అన్నా, నేను యవ్వన వయసులో బాప్తిస్మం తీసుకున్నా, చాలా సంవత్సరాలు భక్తిగా బ్రతికా, కొంతకాలం తర్వాత ఎందుకో సాతాను గాడు నన్ను మింగేశాడు. దేవుల్లో బ్రతకాలని ఎంత ఆశపడ్డా బ్రతకలేకపోయా, నా ఆత్మీయ బలిపీఠం పడిపోయింది. ఏడుస్తూ అన్నాడు, అన్నా 2024 సంవత్సరం శుద్ధీకరణ కోటాల్లో పాలుపంపులు పొందాను. జార్జన్ చెప్పిన వాక్యం కానీ, దైవ సేవకురాలు చెప్పిన వాక్యం కానీ, అజయన్న చెప్పిన వాక్యం కానీ, మీరు చెప్పిన వాక్యం కానీ నా హృదయాన్ని కదిలించిందన్నా. దేవుని కొరకు బ్రతకాలని తీర్మానం చేసుకున్నానన్నా. గడిచిన 5 రోజుల నుంచి, గడిచిన 6 రోజుల నుంచి ఇక లోకం వైపు తిరగకుండా నేను దేవుని కొరకు బ్రతుకుతున్నానన్నా. చేతులు పట్టుకున్న పెద్ద ఆయన ఏడుస్తూ ఏమన్నాడు తెలుసా? ఈ సంవత్సరం దేవుని కొరకు బ్రతకాలని ఆరాటపడుతున్నాను,
దేవుడు నన్ను బ్రతికించేటట్లుగా నా కొరకు ప్రార్థన చేయండి అన్న, నేను దేవుని మార్గంలో నడిచేటట్లుగా నా కొరకు ప్రార్థన చేయండి అన్న. కళ్ళెమ్మటి నీళ్ళు పట 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 పటమని రాలుస్తున్నాడు. ఎందుకు ఈ సంవత్సరపు చివరి దినాల్లో ఈ మనసు అతని అంతరంగంలో కలిగిందంటే, దైవజనమా, దేవుని దయ ఒక వ్యక్తి మీదకి దిగి వచ్చినప్పుడు దేవుని కొరకు బ్రతకాలనే దైవికమైన ఆశ, ఆకలి ఒక వ్యక్తి అంతరంగంలో బయలుదేరటం ప్రారంభిస్తుంది. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. అవును, ఒకసారి మీరు ఆలోచించండి. గడిచిన సంవత్సరం చివరి దినాల్లో ఎన్నో దివ్యమైన ఆలోచనలు నీ లోపల బయలుదేరాయంటే, నీ లోపల బయలుదేరేటట్లుగా చేసింది ఏదో తెలుసా? దేవుని యొక్క దయ, దేవుని దయా సంకల్పం, ఆ దైవికమైన ఆశ మనలో పుట్టించింది. ఇక్కడ అంటాడు, యాకోబు దేవునికి ఒక నివాస స్థలం కట్టాలని దావీదు అంతరంగంలో కోరిక పుట్టిందట. పాత నిబంధన అంతట్లో చూస్తే దేవుని మందిరాన్ని కట్టాలి అన్న మొదటి ఆలోచన కలిగిన వ్యక్తి యాకోబు. రాజుల కాలం ప్రారంభమైంది, న్యాయాధిపతుల కాలం పూర్తయింది. రాజుల కాలం పూర్తయిన తర్వాత దేవునికో చక్కటి మందిరం కట్టాలని ఆరాటపడిన రెండవ వ్యక్తి చెప్పండి ఎవరు? చెప్పాలి ఎవరు? యాకోబు తన బ్రతుకులో తనకేమీ లేని స్థితిలో బేతేలులో ఉన్నప్పుడు, దేవుడు నాకు తోడై నన్ను క్షేమంగా నా తండ్రి ఇంటికి తీసుకొచ్చి తినుటకు ఆహారం, కట్టుకొనుటకు వస్త్రం, ధరించుకొనుటకు వస్త్రం, నా ప్రయాణాలంతటిలో ఆయన నన్ను కాపాడిన యెడల నా రాబడి అంతటిలో 10వ వంతు దేవునికి చెల్లిస్తాను, నా దేవునికి చక్కటి మందిరాన్ని కట్టిస్తాను అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకని ఇక్కడ అంటాడు, ఎలా వాడొచ్చు ఈ పదాన్ని, దేవునికి ఒక నివాస స్థలాన్ని దావీదు కట్టగోరెను, దేవుని దయ పొంది అని అనొచ్చు. కానీ ఏమంటాడు? యాకోబు దేవునికి. ఏ దేవునికి? అబ్రహాము దేవుడు కాదా? ఎవరో తల్లి? ఇస్సాకు దేవుడు కాదా? కానీ ఇక్కడ ఏమంటాడు స్పెసిఫిక్గా? అతడు యాకోబు యొక్క దేవునికి. యాకోబు అనే ప్రస్తావన ఎందుకు వచ్చిందో తెలుసా? పాత నిబంధనలో దేవునికి మందిరాన్ని కట్టాలనే ఆ ఆశ కలిగిన మొట్టమొదటి వ్యక్తి యాకోబు. ఆ తర్వాత దైవజనమ, దేవుని దయ కిరీటంగా నీ తల మీద ఉన్నప్పుడు నీ లోపటి నుంచి బయలుదేరే ఆశ ఏంటో తెలుసా? వారేమో హస్తకృతాలైన మందిరాలు కట్టాలనుకున్నాడు. దేవుని దయ నీ మీద నిలిచుంటే నీవే దేవునికి ఒక నివాస స్థలంగా కట్టబడేటట్లుగా ఆ దయ నీ లోపల పనిచేయటం ప్రారంభిస్తుంది. నా దేవునికి నేనే ఒక నివాస స్థానంగా మారాలి, నేను పరిశుద్ధాత్ముడు కలిసి బ్రతకాలి, నేను నా దేవుడు కలిసి బ్రతకాలి, నా హృదయమే దేవునికి ఒక నివాస స్థానంగా మారాలని నీ అంతరంగాన్ని దేవునికి నివాస స్థానంగా కట్టుకునేటట్లుగా నీ లోపల పనిచేయటం ప్రారంభించేది దేవుని యొక్క దయ. అది పనిచేసేటప్పుడు, అది పనిచేయటానికి నువ్వు అవకాశం ఇచ్చేవంటే దాని అర్థం ఏంటో తెలుసా? నీ కిరీటాన్ని ఎవడు అపహరించకుండా దాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటున్నావు అని ఈ మాటకున్న అర్థం. చప్పుడు కొట్టు దేవునికి స్తోత్రాలు చెప్దాం. దైవజనమా, కొంతమంది గుండెల్లో, వాళ్ళ గుండెల్లో పుట్టిన ఆశలు ఉన్నాయి చూసారా? భక్తిలో శిఖరాల మీద వాళ్ళను కూర్చోబెట్టింది వాళ్ళ గుండెల్లో పుట్టిన ఆశలే. నేనంట, భక్తిలో నిన్ను బ్రతికించేదైనా నీ ఆశే, నిన్ను చంపేదైనా నీ ఆశే. ఇంకోసారి చెప్పమంటారా? నిన్ను బ్రతికించేదైనా నీ ఆశే, భక్తిలో నిన్ను చంపేదైనా నీ ఆశే. ఓ రోజు దావీదు భక్తుని దగ్గరికి దేవుడు వచ్చి, దావీదు, నీకేదైనా ఒక వరం ఇవ్వాలనుకుంటున్నా, ఏం కావాలో కోరుకో. నా వైపు చూడాలి అందరూ. నీకు ఒక వరం ఇవ్వాలనుకుంటున్నా, చాయిస్ ఈజ్ యువర్స్, ఏం కావాలో కోరుకో, నువ్వు కోరుకున్న దాన్ని నీకు ఇస్తాను అని దావీదుతో అంటే, దావీదు దేవుని అడిగిన మాట చూడండి. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 28, 29. కొంచెం అందరూ పెద్దగా చెప్పండి. యెహోవా నా ప్రభువా, మేలు దయచేదునని నీవు నీ దాసుడైన నాకు సెలవిచ్చి ఉన్నావే. నీవు దేవుడవు గనుక నీ మాట సత్యం,
దయచేసి నీ దాసుడనైన నా కుటుంబం నిత్యము నీ సన్నిధిన ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నువ్వు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదించబడునుగాక. ఆమేన్. ఈ మాట మనందరి జీవితాల్లో దేవుడు స్థిరపరచునుగాక. లైవ్ చూస్తున్న ప్రతి కుటుంబంలో దేవుడు స్థిరపరచునుగాక. చూడు, దావీదు, నీకు ఒక మేలు చేయాలనుకుంటున్నా, ఏం కావాలో కోరుకో, నువ్వు అడిగింది నీకు ఇస్తా అన్నాడు. వెంటనే దావీదు దేవునితో అంటాడు, మేలు దయచేయుదునని నీ దాసుడైన నాకు సెలవిచ్చావే, నీవు దేవుడవు గనక నీ మాట సత్యం. అయ్యా, నాకు పలాని మేలు చేసి పెట్టయ్యా. అవును దావీదు, నీకు ఏ మేలు కావాలో కోరుకో, నీకు ఆ మేలు చేస్తానంటే ఏమంటాడో తెలుసా? నీ దాసుడనైన నా కుటుంబం, నేను నీ దాసుడనైన నా కుటుంబం నిత్యము నీ సన్నిధిలో బ్రతుకున్నట్లుగా నా కుటుంబాన్ని ఆశీర్వదించయ్యా. నేను బ్రతుకుతున్నా నిత్యము నీ సన్నిధిలో. రోజుకొచ్చి 3 మార్లు ప్రార్థిస్తున్నాను, 7 మార్లు స్తుతిస్తున్నాను, దేవారాత్రులు ధర్మశాస్త్రాన్ని ధ్యానిస్తున్నా. అయ్యా, ఇది నాకొక్కడికే పరిమితమైందయ్యా. లేదు, నాలో ఏ భక్తిని చూస్తున్నానో నా భార్యలో, నాలో ఏ భక్తిని చూస్తున్నానో అది నా పిల్లల్లో కూడా చూచున్నట్లుగా నేను నా కుటుంబం నిత్యము నీ సన్నిధిలో బ్రతుకున్నట్లుగా నా కుటుంబాన్ని దీవించయ్యా అంటాడు. ప్రైజ్ ది లార్డ్. నేను అనుకుంటా, ఈ వాక్యం చదువుకున్న కొంతమంది, దావీదు ఎంత గోల్డెన్ ఛాన్స్ మిస్ చేసుకున్నాడు రా. దావీదుని అడిగినట్లుగానే గనక ఒకవేళ దేవుడు నన్ను అడిగుంటే, నోవా నీకేం కావాలి అని గనక నన్ను అడుగుంటే, శాకరా నీకేం కావాలి అని గనక నన్ను అడుగుంటే, నాని నీకేం కావాలి అని గనక నన్ను గనక అడుగుంటే, మలేషియా టౌన్షిప్లో 3 బెడ్రూమ్ ఫ్లాట్లు 3 అడిగేవాడిని కదా నాయన. హైటెక్ సిటీ దగ్గర 1 ఎకరం పొలం అడిగేవాడిని కదా నాయన. దావీదుకి అడగటం జాతకాల. ఒక ఆయన అంటాడు, అడగటం కూడా ఒక కళంట. విన్నారు ఈ మాట? అడగటం కూడా ఒక కళంట. ఆ ఛాన్సే కనుక నాకు వచ్చి నన్ను అడిగితే, మహేశా, ఆ ఛాన్సే కనుక నాకు వచ్చి నన్ను కనుక అడిగితే, అడగకపోతున్నా ఏం అడగాలో కూడా దావీదుకి అర్థం కాల. ఏమంటాడు? నేనును నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో బ్రతుకున్నట్లుగా నా కుటుంబాన్ని ఆశీర్వదించాయా. నా కుటుంబాన్ని ఎంతకు మించిన ఆశీర్వాదం. దేవుని సన్నిధిలో కుటుంబంగా బ్రతకటం అది భాగ్యం, అది భాగ్యం. జకరియా గ్రంథంలో చూస్తాం కదా, నా సన్నిధిలో నిలుచు భాగ్యం నీకు అనుగ్రహిస్తాను అంటాడు. దేవుని సన్నిధిలో నిలిచి ఉండటానికి మించిన భాగ్యం. నేనంట, ఈరోజు ఎందరు కుటుంబాలుగా మందిరానికి వచ్చారో నేనంట, మీరు భాగ్యవంతులు, మీరు భాగ్యవంతులు. భార్య, భర్త, పిల్లలు కుటుంబ సమేతంగా ఎందరూ దేవుని మందిరానికి వచ్చి ప్రతి ఆదివారం దేవుని సేవిస్తున్నారో వారు భాగ్యవంతులు. ఏం కావాలయ్యా నీకంటే దైవికమైన వాటిని కోరుకున్నాడు. అలాంటి కోరికలు బయలుదేరటానికి కారణం ఏంటో తెలుసా? దావీదు తల మీద ఏముంది చెప్పాలి బిడ్డలారా. దేవుని దయా కిరీటం నీ తల మీద ఉన్నప్పుడు ఆ దయా కిరీటం నీ అంతరంగంలో నుండి దైవికమైన దాహాన్ని పుట్టిస్తుంది. ఏమని తెలుసా? రాత్రి పండుకునేటప్పుడే లోపటి నుంచి ఒక దాహం. ఏంటి? దేవా, ప్రొద్దున్నే 4 లేచి ప్రార్థన చేయాలి, ప్రొద్దున్నే 4 లేచి విజ్ఞాపన చేయాలి, ప్రభా నాకు మెలకువ దయచేయని. రాత్రి పండుకునేటప్పుడే నీ అంతరంగంలో ఈ ఆలోచన కలిగిందంటే కారణం ఏంటో తెలుసా? దేవుని దయ నీ లోపల పనిచేస్తుంది అని అర్థం. గట్టిగా చెప్దాం ఆమేన్. ఇప్పుడు దేవుని దయ నీ అంతరంగాన్ని పురికొల్పుతూ ప్రొద్దున్నెలే అరుణోదయాన్ని కంఠస్వరాన్ని దేవునికి వినిపించు, కనీసం 3-4 అధ్యాయాలైనా చదువుని నీ అంతరంగం లోపల ఒక ఆశ బయలుదేరుతుందంటే ఈ ఆశ నీ వలన పుట్టింది కాదు, దేవుని దయ ఈ దైవికమైన దాహాన్ని నీ లోపల పుట్టిస్తూ ఉంది. మీరు నేనేం చేయాలో తెలుసా? ఈ కిరీటాన్ని ఎవ్వడు అపహరించకుండా కిరీటాన్ని జాగ్రత్తగా మనం కాపాడుకుందాం గాక. దావీదు గుండెల్లో పుట్టిన ఆశ అంటాడు, నేనైతే నీతి కలిగిన వాడనై నీ ముఖ దర్శనం చేస్తా, నీ స్వరూప దర్శనం చేత నా ఆశ తీర్చుకుంటా అంటాడు.
అంటే దావీదు గుండెల్లో ఉన్న ఆశ ఏంటి? లేవటంతో దేవుని ముఖ దర్శనం చేయాలి, లేవటంతో దేవునితో మాట్లాడాలి, లేవటంతో ఆయన ముఖ దర్శనం చేయాలని ఆ దైవికమైన ఆశ. యేసయ్యకు మహిమ కలుగును గాక. రోమపత్రికలో పౌలు గారు అంటాడు, వినండి, శరీరానుసారమైన మనస్సు మరణం, ఆత్మానుసారమైన మనస్సు జీవము సమాధానం కలుగు చేస్తుంది అని రాసు. నీ మనస్సు ఇప్పుడు ఆత్మ సంబంధమైనదిగా ఉండును గాక. ఏంటి ఆత్మ సంబంధమైన మనస్సు? ఒక్కసారి ఈ మాట ఆలోచించండి. ఆత్మ సంబంధమైన మనస్సు కలిగిన స్త్రీ ఎప్పుడు ఏమనుకుంటుందో తెలుసా? నా ప్రభు నేను ఎట్లా సంతోషపెట్టాలి, నా ప్రభు నేను ఎట్లా ఆనందపరచాలి. 2024 అంతా సజీవునిగా కాపాడి నూతన సంవత్సరాన్ని దయాకిరీటంగా దేవుడు అనుగ్రహించాడే. లోకంలో గత ఏడాది ఎంతోమంది అరణ్యంలో ఆకులు రాలిపోయినట్లుగా రాలిపోయారే. ఈ నూతన సంవత్సరంలో ప్రభు నన్ను ప్రవేశింపచేశాడే. నన్ను బ్రతికించిన నా దేవుణ్ణి ఎలా సంతోషపెట్టాలి? నేనేం చేస్తే ప్రభు సంతోషిస్తాడు? ఉపవసిస్తే సంతోషిస్తాడా? ఉపవాసం ఉంటానయ్యా. నిద్ర చంపుకొని 4ంటికి లేచి ప్రార్థన చేస్తే సంతోషిస్తాడా? 4ంటికి లెగుస్తానయ్యా. ఇంకెక్కువ పరిశుద్ధ జీవితం చేస్తే నా ప్రభు సంతోషిస్తాడని ఆత్మ సంబంధమైన మనస్సు కలిగిన స్త్రీ ప్రభువును ఎలా సంతోషపెట్టాలా అని చూస్తుందట. శరీర సంబంధమైన మనస్సు కలిగిన స్త్రీ నా పిల్లల్ని ఎట్లా సంతోషపెట్టాలి, నా భర్తను ఎలా సంతోషపెట్టాలి, నా ఇంటి వారిని ఎలా సంతోషపెట్టాలి, నా తోబుట్టులను ఎలా సంతోషపెట్టాలి. వాళ్ళను దుఃఖ పెట్టాలని కాదు, వాళ్ళందరికంటే ప్రభువును సంతోషపరిచే వ్యక్తులుగా మనం బ్రతుకుదుముగాక. దేవుని ఆనందపరిచే వ్యక్తులుగా బ్రతుకుదుముగాక. దేవుని దయా కిరీటం నీ మీద పని చేయటం ప్రారంభిస్తే, మరలా చెప్తున్నా, కూర్చున్నా లేచిన నా ప్రభువును నేను ఎలా సంతోషపెట్టాలి, ఆ ఆశే నీ అంతరంగాన్ని భక్షిస్తుంది. దైవికమైన దాహాన్ని పుట్టించే దయ. ఆయన కిరీటం మన మీద ఉంది. దాహాన్ని పుట్టించేటప్పుడు ఆ దాహాన్ని మనం తీరుస్తూ ఉంటే కిరీటాన్ని ఎవ్వడు అపహరించకుండునుగాక. రెండవది, దేవుని దయ ఒక వ్యక్తి మీద కిరీటంగా ఉన్నప్పుడు, ఇప్పుడు మీరు అనుకోవచ్చు, అయ్యగారు నా తల మీద ఉందా లేదా దేవుని దయా కిరీటం, నాకేం కనపడలేదే, అద్దం ముందు నిలవబడ్డా నాకేం కనపడలేదే అని అంటారా? మిమ్మల్ని మీరేం చెక్ చేసుకోవద్దు. మీ తల మీద దయా కిరీటం ఉందో లేదో నన్ను అడగండి, నేను చెప్తా. అడగంటారా తల్లి? అమ్మ సుజాత సిస్టర్ అడిగమ్మా, పర్వాలేదు. ఇంటికి వెళ్ళిన తర్వాత రాము బ్రదర్ని అడుగుతావా? నన్ను అడుగుతల్లి. అన్నయ్య నా తల మీద ఉందా లేదా అని నన్ను అడగండి. మీరు అడిగిన అడగకపోయినా చెప్తాను, నిశ్చయంగా మీ తల మీద దయా కిరీటం ఉందని ఎట్లా చెప్తారు? ప్రతి సంవత్సరం దేవుని దయా కిరీటం వాక్యం అంటుంది. ఉందో లేదో క్రాస్ చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. నూతన సంవత్సరంలో అడుగు పెట్టావు అంటే నువ్వు దయ పొందిన దానివి, దయ పొందిన వాడివి. ఆ దయే దైవిక దాహాన్ని పుట్టిస్తూ, ఆ దయ రెండోది ఏం చేస్తుందో చూడండి. అన్నమాట కీర్తనల గ్రంథం నాతో కలిసి, ఆయన కోపము నిమిషమాత్రం ఉండును, ఆయన దయ ఆయుష్కాలమంతా నిలుచును. సాయంకాలము ఏడ్పు వచ్చి రాత్రంతా ఉండిన ఉదయమున సంతోషము కలుగును. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. యేసయ్యకు మహిమ కలుగునుగాక. భక్తుడి స్థలంలో అంటాడు, ఆయన కోపం నిమిషమే, ఆయన దయ ఆయుష్కాలం అంతా ఉంటుంది. ఈ దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడో, ఎంత వాత్సల్యం కలిగిన వాడో చూడండి. నువ్వు ఒక 80 సంవత్సరాలు బ్రతికితే నీ 80 సంవత్సరాల ఆయుష్కాలంలో నీ మీద దేవుని కోపం నిమిషమే ఉంటుందట. తతిమ 79 సంవత్సరాల 364 రోజుల 23 గంటల 59 నిమిషాల పాటు. ఇంకోసారి చెప్పమంటారా? నువ్వు 80 సంవత్సరాలు బ్రతుకుంటే ఈ 80 సంవత్సరాల ఆయుష్కాలంలో 79 సంవత్సరాల 364 రోజుల 23 గంటల చివరి చెప్పండి 59 నిమిషాల పాటు నీ మీద దేవుని దయే నిలిచి ఉంటుందట. కోపం మాత్రం నిమిషం. మన పరిస్థితి చెప్పమంటారా?
దేవునికి పూర్తి ఆపోజిట్. మన ఇంటి వారి మీద కానీ, భార్య మీద కానీ, పిల్లల మీద కానీ, భర్త మీద కానీ మనకు ప్రేమ ఉండేది నిమిషమే. ఇక బ్రతుకు కాలం అంతా సిరుబుర్లు చింతపండే. ఎప్పుడు చూసినా ఈ కుటుంబాల్లో చూడండి, సిరుబుర్లు ఆడుతూ ఉంటారు. ఎక్కడ చూసినా ప్రేమ ఎప్పుడు క్రిస్మస్కి ఒకరోజు వస్తుంది, జనవరి పండుగకు ఒకరోజు వస్తుంది, ఎప్పుడో ఒకసారి వస్తుంది. ఇక ఎక్కువ కాలం మనిషికి కోపమే ఉంటుంది. ఈ దేవుడు ఎవరో తెలుసా? ఆయన కోపము నిమిషమే, ఆయన దయ ఆయుష్కాలం. ఆయన దయ మన తల మీద నిలిచినది కాబట్టి ఆయన మన జీవితాల్లో చేయబోయే కార్యం భక్తుడు ఇక్కడ అంటాడు చక్కటి మాట. సాయంకాలము ఏడ్పు వచ్చి రాత్రంతా ఉండిన ఉదయమున సంతోషం కలుగును అంటాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలుగా మన జీవితాల్లో ఏడ్పు వస్తుంది. సాయంకాలము ఏడ్పు వచ్చి జీవితం అంతా ఉండినా అని అనలేదు, బ్రతుకు కాలం అంతా ఉండినా అని అనలేదు, జీవిత కాలం అంతా ఉండును అని అనలేదు. సాయంకాలము ఏడ్పు వచ్చి రాత్రి అంతా ఉండిన ఉదయమున సంతోషం కలుగును. చప్పలు కొట్టు స్తోత్రాలు చెప్దాం గట్టిగా గట్టిగా గట్టిగా. ఒకవేళ వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, 2024 సంవత్సరం ఒకవేళ సాయంకాలం లాంటిదిగా నీ బ్రతుకులు మిగిలిపోయిందేమో. 2024 సంవత్సరం రాత్రిలాగా ఒకవేళ మిగిలిపోయిందేమో. ఒకవేళ ఈ వాక్యం వింటున్న నీ బ్రతుకులు, అయ్యా ఏడ్పుతో నేను బ్రతుకుతున్నా, జీవితాంతం ఏడ్పే ఉంటుందా? జీవితాంతం దుఃఖమే ఉంటుందా? జీవితాంతం కన్నీళ్ళే ఉంటాయా? జీవితాంతం ఆర్తాధ్వనులతోనే ఒకవేళ నేను బ్రతుకుతూ ఉంటానా? జీవితాంతం ఈ ఏడ్పే నా బ్రతుకులో మిగిలిపోతుందా అని ఒకవేళ గుండెల్లో కృంగుదలతో ఈరోజు ఈ ప్రార్థనకు వస్తే నా ప్రభు అంటాడు, సాయంకాలము ఏడ్పు వచ్చి రాత్రి అంతా ఉండిన ఉదయమున తప్పకుండా నీకు సంతోషం కలగబోతుంది. రాత్రి తర్వాత ఉదయం, చీకటి తర్వాత వెలుగు, మారా తర్వాత మాధుర్యం దాచుకొని ఉన్నట్లుగా ఒకవేళ గడిచిన ఏడాది దుఃఖాన్ని అనుభవించిన సంవత్సరమేమో ఆయన దయ కిరీటంగా నీ తల మీద ఉంది కదా. యేసు నామం పేరిట 2025 సంతోషంగా బ్రతికిన దినాలుగా దేవుడు చెయ్యునుగాక. అలా చేయనట్లు చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం గట్టిగా గట్టిగా. యెషయా గ్రంథం చూడండి. యెషయా గ్రంథం ఒక చక్కటి మాట భక్తుడు ఆ స్థలంలో అంటాడు. 54వ అధ్యాయం నాతో కలిసి 6వ వచనం అందరూ కొంచెం పెద్దగా చెప్పండి. నీ దేవుడు ఎలాగూ సెలవిచ్చుచున్నాడు. దేవుడు ఎలాగూ సెలవిచ్చుచున్నాడు అని అంటే పోయేది కదా. ఏమంటాడు చెప్పండి? చెప్పాలి. ఎవరి దేవుడు? నీ దేవుడా? మన ఇక్కడ ఏమని రాసిందమ్మా? ఇంకోసారి చెప్పండి. నీ దేవుడు. ఎవరి దేవుడు? ఈ దేవుడు నీ దేవుడా? ఎవరి నాయన? ఇంకోసారి చెప్పండి ఆ మాట. నీ దేవుడు. ఎవరి దేవుడు? ఈ దేవుడు. నేను కొన్నిసార్లు వాక్యం చెప్పేటప్పుడు నా దేవుడు అని చెప్తే మన వసంతన్న వాళ్ళ మామయ్య గారు, అయ్యగారు మీరు నా దేవుడు అంటారు, అది స్వార్థం కాదా? మన దేవుడు అనండి అయ్యగారు, మన దేవుడే, నో డౌట్. కానీ నా దేవుడు అనే స్వార్థం మన లోపల ఉండాలి. మన దేవుడు ఆయనే, నో డౌట్. వాటికి మించి ఆయన నీ దేవుడై ఉన్నాడు, నీ దేవుడై ఉన్నాడు, నా దేవుడై ఉన్నాడు. యెషయా గ్రంథకర్త ఇక్కడ మాట్లాడుతూ అంటాడు, సుధాకర్ అన్న వినండి మాట అంటాడు, నీ దేవుడు ఈ మాట సెలవిచ్చుచున్నాడు. విడవబడి దుఃఖాక్రాంతురాలైన భార్యను పురుషుడు రప్పించున్నట్లును, తృణీకరించబడిన యవనపు భార్యను పురుషుడు రప్పించున్నట్లును యెహోవా నిన్ను పిలుచుచున్నాడు. 7వ వచనం, నిమిషమాత్రమే నేను నిన్ను విసర్జించి తిని గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చేదను. 8వ వచనం, మహోద్రేకము కలిగి నిమిషమాత్రము నీకు విముఖుడనైతిని, నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదునని
నీ విమోచకుడుగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. చప్పులు కొట్టు, స్తోత్రాలు చెప్దాం. అబ్బా, ఈ దేవుని ప్రేమ ఎంత గొప్పదో 8వ వచనం ప్రారంభం నా వైపు చూసి చెప్పండి. మహోద్రేకము కలిగి, ఏం కలిగి? ఉద్రేకం కాదు, ఉద్రేకం కాదు, మహోద్రేకం కలిగి సంవత్సరం పాటు దేవుడు వారిని విడనాడాడు. మహోద్రేకం కలిగి, ఏమండి, మనకు మహాకోపం. ఇప్పుడు ఇంట్లో కోపం వచ్చింది అనుకోండి, భార్యాభర్తలు ఎడమొఖం పెడమొఖం ఒక 2-3 రోజులు ఉంటారు. వాళ్ళిటు వీళ్ళటు. వాళ్ళకి ఏదైనా అవసరం వచ్చింది అనుకోండి, పిల్లల్ని పిలిచి, కూరకు డబ్బులు లేవు, మీ డాడీని అడగరా. వాళ్ళు ఉంటారు కదా మధ్యవర్తులు. వాడు వచ్చి, డాడీ ఇంట్లో కూరకు డబ్బులు లేవంటే డాడీ అని అడిగి చెప్తే, ఆ జేబులో ఉన్నాయి తీసుకోమను. ఏ కూర ఉండమని అడుగుతుంది డాడీ, ఏదో ఒకటి వండి సావమను. ఆ ఒక్కడిని అంటది, అంటే నేను చస్తే ఇంకో పెళ్లి చేసుకుందామనే. ఈ ముసలోడు ఇటు తిరిగి ముసి నవ్వులు నవ్వుతూ ఉంటాడు. చూడండి ఒకసారి, మనుషుల మధ్యలో కోపం వచ్చిందనుకో, 2-3 రోజులు స్ట్రైక్, బంద్, రాస్తారోకు. ఒకవేళ కోపం తారాస్థాయికి వచ్చింది అనుకోండి, 1 నెల 2 నెలల, మా తల్లి 3 నెలల బాలకొండు. ఈ దేవుడు ఎలాంటి వాళ్ళు తెలుసా? ఉద్రేకం కలిగి కాదు, మహోద్రేకము కలిగి నిమిషం మాత్రమే నిన్ను విడనాడాను, మహావాత్సల్యముతో కృపతో నేను మిమ్మల్ని సమకూర్చబోతున్నాను అంటాడు. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. కొన్ని సందర్భాల్లో దేవుడు కోపపడి మనల్ని కొడతాడు. సాయంకాలం వస్తుంది, రాత్రి వస్తుంది. అయితే నీ జీవితంలో ఎదురైన రాత్రి జీవితాంతం ఉండదు. సాయంకాలము ఏడ్పు వచ్చి రాత్రి అంతా ఉండిన ఉదయమున తప్పకుండా సంతోషం కలిగే దినాలు నిశ్చయంగా దేవుడు అనుగ్రహించునుగాక. నా హృదయపు లోతులో నుంచి విశ్వాసంతో ఈ మాట మాట్లాడుతున్నాను. 2025 నవ్వే దినాలు దేవుడు నీకు అనుగ్రహించునుగాక. సంతోషంగా బ్రతికే దినాలు దేవుడు నీకు అనుగ్రహించునుగాక. నీ అంగలార్పు నాట్యంగా మార్చబడిన దినాలు దేవుడు నీకు అనుగ్రహించునుగాక. ఏడ్చిన చోటే, కృంగిన చోటే గంతులేసే దినాలు దేవుడు నీకు అనుగ్రహించునుగాక. బూడిదకు ప్రతిగా స్తుతి వస్త్రాన్ని దేవుడు నీకు అనుగ్రహించునుగాక. 2024 ఏడుస్తూ వచ్చావేం, 2024వ తారీఖు రాత్రి కూడా ఈ సంవత్సరం ఎలా ఉండబోతుందో, ఈ సంవత్సరం నా పిల్లలను, నా కుటుంబాన్ని దేవుడు ఎలా నడిపిస్తాడో గుండెల్లో తెలియని ఒక బాధ, ఒక దిగులు పెట్టుకొని ఏడుస్తూ నూతన సంవత్సరంలో నువ్వు అడుగుపెట్టావేమో. నా ప్రభు ప్రమాణపూర్వకంగా చెప్తున్నాడు, మహోద్రేకం కలిగి నిమిషం మాత్రమే మిమ్మల్ని విడనాడాను. సాయంకాలం ఏడ్పు వచ్చి రాత్రి అంతా ఉండిన ఉదయం 2025 సంతోషం కలిగే దినాలు దేవుడు మీకు అనుగ్రహించునుగాక.